అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ స్వరూప కిచెన్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో తెలంగాణ స్పెషల్ సర్వపిండిని చూపిస్తున్నాను. ఇది హెల్త్కి కూడా మంచిది. అమ్మమ్మల కాలం నాటి ఈ సర్వపిండి చాలా టేస్టీగా ఉంటుంది. క్రంచీగా, మధ్యలో సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. దీన్ని ఈవినింగ్ స్నాక్స్ లాగా లేదా పొద్దున బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తినేసేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్దాం. ఒక 5-6 పచ్చిమిర్చి, ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర వీటిని తీసుకొని మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక పెద్ద బౌల్లోకి ఒక 2 కప్పుల బియ్యం పిండిని తీసుకున్నాను. ఒక స్పూనడు రెడ్ చిల్లీ పౌడర్ తీసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ తీసుకోవాలి. అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను ఒక 1/2 కప్పు వరకు వేసుకోవాలి. అలాగే ఒక కప్పు నువ్వులను వేసుకోవాలి. 1/2 అవర్ ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఒక పెద్ద సైజ్ ఆనియన్ సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. 3 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. ముందుగా మిక్సీ పట్టిన పచ్చిమిర్చి పేస్టుని వేసుకోవాలి. ఇప్పుడు కొంచెంగా నీళ్లు వేసుకుంటూ సాఫ్ట్ ముద్దలా అయ్యే వరకు కలుపుకోవాలి. మా అమ్మ చేస్తుందండి. మా అమ్మ చేసిన సర్వపిండి చాలా బాగుంటుంది. ఇలా సాఫ్ట్ ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. చిన్న ముద్దలుగా తీసుకొని దీన్ని ఇలా సర్వపిండిలాగా మంచిగా ఒత్తుకోవాలి. అలా హోల్స్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేయాలి. ఫాస్ట్గా అయిపోవాలంటే మరొక ప్యాన్ తీసుకొని సేమ్ ఇలానే ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై పెట్టుకొని క్రంచీగా వచ్చే వరకు కాల్చుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన సర్వపిండి రెడీ అయిపోయింది. పల్లీలు ఎక్కువగా వేసి చేస్తే హెల్త్కు చాలా మంచిది. ఇది స్నాక్ లాగా లేదా బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తినేసేయచ్చు. నచ్చిందా? మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.